రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ పురుషోత్పట్నం నీరు తాగితే పిఠాపురం రైతుల గురించి పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాం. ఎంతో ఆనందంగా ఉంది. ఈ నీరు మళ్ళీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా మన రైతులు పంటలు పండకుండా 5 ఏళ్ళు ఆపేశాడు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. నా సీటు డిస్కషన్ టైంలో నేను కూడా పురుషోత్పట్నం అడిగాను. సీటు పోయినప్పుడు కూడా నేను పదవులు అడగలేదు. మాట ప్రకారం పురుషోత్పట్నాన్ని ప్రారంభించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిఠాపురం రైతులు ఇంకా 5 ఏళ్ళు బ్రహ్మాండమైన పంటలు మనం 2 పంటలు సురక్షితంగా పండించుకుంటాం. వాటర్ ఇబ్బంది అని రైతులు ప్రెజర్ ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో అలాగే పవన్ కళ్యాణ్ గారు పురుషోత్పట్నాన్ని స్టార్ట్ చేయాలి. గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ని ఆపేశారు. 1650 కోట్లతో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది పోరాడి తెచ్చాను చంద్రబాబు నాయుడు గారు. అడ్డిల్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నా సరే రైతుల కోసం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఇమీడియట్గా. ఆ సిస్టంలో వాటర్ జర్నీ టైం కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు రామవరానికి వాటర్ అందుకుంది. మన కాలువకి తిమ్మాపురం దగ్గర ఒక 800 క్యూసిక్ డైవర్షన్ అవుతుంది. ఈవేళ ట్రయల్ రన్ ఏమో ఏలేశ్వరం రిజర్వాయర్కి, ఏలేరు రిజర్వాయర్కి ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. మధ్యలో ఉన్న అడ్డిల్స్ కానీ చిన్న చిన్న రిపేర్స్ కానీ చూసుకుంటున్నారు. 2 రోజుల్లో 1000 క్యూసిక్ పంపింగ్ అవుతుంది. 10 పంపులు కలిసి టోటల్గా 3500 క్యూసిక్స్కి డిజైన్ చేశారు. అందులో ఏలేరు ప్రాజెక్టు పంపింగ్కి 14 నుంచి 1500 క్యూసిక్ పంపింగ్. ఏలేరు ప్రాజెక్టు కెపాసిటీ వచ్చేసరికి 24.11 టీఎంసీ. మేము ఉన్నప్పుడు ఇది వరకు 23 టీఎంసీ వరకు తీసుకుని 23 1 టీఎంసీ ఇన్ఫ్లో ఏదైనా వచ్చినా, సడన్ ఫ్లడ్ ఏదైనా వచ్చినా ప్రాజెక్ట్ ఇబ్బంది పడకుండా కింద ఇవ్వాలి. 75+ entrepreneurs, student exchange program, internship abroad. KL, deemed to be university. ఫ్లడ్ వలన నష్టం జరగకుండా ఉండడానికి 1 టీఎంసీ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఫ్లడ్ ఉంది కాబట్టి దగ్గర 40,000 50,000 క్యూసిక్ గోదావరికి వస్తుంది. ఒక 30,000 సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పంపింగ్ ఈ 3 నెలలు చేసుకుంటే రిజర్వాయర్ నిండుద్ది అనే ఒక ఆలోచనతో అధికారులందరూ కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మన యేసుబాబు గారు, ఈ గారు, డిఈ గారు అందరూ కూడా టీం బ్రహ్మాండ పనిచేస్తున్నారు. మేము ఎందుకు వచ్చామంటే ఇది వాటర్ వస్తుందా లేదా తెలుసుకోవాలని చెప్పి వచ్చాం. ఎంచేదంటే ఇంకా పిఠాపురానికి ఎంటర్ అవ్వలేదు. పిఠాపురానికి ఏదైతే వంతుల వారి ఉందో వంతుల వారిగా ఇచ్చి ఎంటర్ చేయాలి. అది కూడా జర్నీ టైము, నీరు ప్రయాణించి టైము పిఠాపురానికి సంబంధం లేదు. దివిలి దగ్గర ఏదైతే మౌత్ ఉందో అక్కడ రిసీవ్ చేసుకుని వాటర్ రిసీవ్ చేసుకుని కెనాల్ ఏదైతే ఉందో దివిలి దగ్గర సిస్టమ్, అక్కడి నుంచి పిఠాపురం వంతు టైము కౌంట్ అవుతుంది. ఇది వరకు కలెక్టర్ గారి దగ్గర నేను ఉన్నప్పుడు మీటింగ్ వేసి అన్నీ మాట్లాడి అన్నీ కూడా ఇరిగేషన్ వాళ్ళ దగ్గర మినిట్స్ ఉన్నాయి. దాని ప్రకారం థైలాండ్ కాబట్టి పిఠాపురం కోసమే పురుషోత్పట్నం తెచ్చాం. మెయిన్ పిఠాపురం కాన్సెప్ట్ శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడే చేశారు. మన చేత వాటర్ మేనేజ్మెంట్ చక్కగా చేయాలని ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది లేదు. ఇప్పుడు పంపింగ్ ఇబ్బంది లేదు. ఇబ్బంది వల్ల మన ప్రాజెక్ట్ నుంచి ఏలేరు ప్రాజెక్ట్ నుంచి అలాగే తిమ్మాపురం ఇక్కడి నుంచి వెళ్ళేది డైవర్షన్, వంతుల వారి డైవర్షన్. మాకేమనండి అందరు రైతులు బాగోవాలి, అన్ని నియోజకవర్గాల రైతులు బాగోవాలి. ఎవరికన్నా వాళ్ళ టైం ప్రకారం సఫిషియెంట్ వాటర్ పంపించవలసిన బాధ్యత ఏలేరు డివిజన్ యొక్క ఈదిని ఆ స్టాఫ్ది ఉంది. కాబట్టి మీరు కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర రెంచులు పెట్టకుండా, ఎంచేదంటే మళ్ళీ అవినీతి స్టార్ట్ అవుతుంది. ఎకరానికి 600 700 కంటిన్యూగా గత ప్రభుత్వంలో చేశారు. ఆ రెంచెస్ కూడా ఏఈల కంట్రోల్లో పెట్టి ఎక్కడికక్కడ వాటర్ మేనేజ్మెంట్ చేయాలని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ వరకు అయితే చక్కగా వచ్చింది. అక్కడ కూడా 2 రోజుల్లో స్ట్రీమ్ లైన్ అవుద్ది. విశాఖపట్నం నీరు అడిగా, మా పిఠాపురం రైతుల కోసం అడిగా. మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ పిఠాపురం రైతులు అందరూ ఆనందంగా ఉండండి. ఎకరానికి 50 బస్తాలు పండిస్తాం. 2 పంటలు పండుతాయి. మీరు సహకరిస్తే 3 పంటలు పండిస్తాం. 3 వైపులు ఎలాగిస్తారండి? వంతు టైపులు ఇవ్వాలి. కానీ మీరు 3 వైపులు అయితే ఆడు బతకడు, ఇటు బతకడు, ఎవడో బతకడు. ఇదిగా మాకు ఇది వరకు కలెక్టర్ దగ్గర మాట్లాడింది జర్నీ టైం మా దాంట్లో కాలిక్యులేషన్ అవ్వదు. దివిలి దగ్గర మౌత్ దగ్గర డెలివరీ అప్పుడు సుగుణాకర్ రావు మీరు అందరూ కూడా రేపు మీరు వదలాలి అంటే తిమ్మాపురం దగ్గర ఈవేళ వదిలితే రేపు పొద్దుటికి దివిలి చేయాలి.
ఆ దివిల్లో అడ్డీల్స్ ఏమున్నాయో కిర్లంపూడి ఏఈ గారు డిఈ గారు ఉంటారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడుకుని అడ్డీల్స్ ఏమన్నా చూడండి. తర్వాత సింహాద్రిరాజు కాలువ నిండా చెత్త ఉంది కిర్లంపూడిలో. ఇప్పుడు వస్తా చూశాను నేను. డోజ్ రేట్ తీయించండి, మొన్న నేను 1,00,000 పెట్టి తీయించాను నేను మొన్న 2 సెకండ్ క్రాప్కి. ఇప్పుడు అది తీయించండి, తీయిస్తే అప్పుడు పర్ఫెక్ట్గా పోతుంది సిస్టమ్. ఓకే, నేను వదిలేదైతే లేదు. నేను మళ్ళీ పొద్దుటే అక్కడికే వచ్చేస్తాను. నన్ను ఇంటికాడ పడుకోనిట్లేదు రైతులు. అది సరే సార్, కొంచెం అందరూ కలిసి కట్టుగా చేస్తే ప్రెజర్ తగ్గిపోతుంది. ఆల్రెడీ ఈ పాడికి ఉడుపులు పడాలి, ఇప్పుడే లేట్లో ఉన్నాను అలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.